జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ కలకలం రేగడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఘటనపై డీజీపీ కార్యాలయానికి జనసేన నాయకులు సమాచారం అందించారు. అసలేం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. జనసేన కార్యాలయంలో పోలీసులు వివరాలు సేకరించారు. డ్రోన్ను తొలుత చూసిందెవరు, అది ఎంత ఎత్తులో ఎగిరింది, ఏ వైపు నుంచి వచ్చింది వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పార్టీ కార్యాలయ సిబ్బందితో పాటు స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. మరింత సమాచారాన్ని గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, డ్రోన్ కలకలంపై ప్రస్తుతం విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చందు, ఏదైతే జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఆ పార్టీ ఆఫీస్ మీద డ్రోను ఎగరటం మాత్రం చాలా ఆందోళన కలిగించినటువంటి పరిణామం. దీంతో ఒక్కసారిగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది అయితే డీజీపీ కార్యాలయానికి అదేవిధంగా కూడా ఎస్పీ కార్యాలయానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఒక డీజీపీ కార్యాలయం నుంచి మాత్రం ఖచ్చితమైన ఆదేశాలు వచ్చాయి. గుంటూరు పోలీసు అధికారులకు మాత్రం ఏదైతే డ్రోన్కు సంబంధించిన అంశం మీద క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు అక్కడ ఏమి జరిగింది ఏమిటి దాని మీద ఎంక్వైరీ చేయాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చిన మీదట కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ కార్యాలయానికి శాంతి భద్రతల అదనపు ఎస్పీ అయినటువంటి రవికుమార్ రావడం జరిగింది. ఆయన వచ్చి అక్కడ నిన్నటి రోజు ఎవరెవరైతే విధుల్లో ఉన్నారో ఆ విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని అయితే మాత్రం ఆయన వాళ్ళతో మాట్లాడటం అనేది జరిగింది. వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ కూడా చేసినట్టు తెలుస్తున్నటువంటి సమాచారం. నిన్న ఖచ్చితంగా కూడా 1:50 మధ్యలో ఒక 20 మినిట్స్ పాటు కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలో ఈ జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి ఆ డ్రోన్ ఎగరటం అనేది మాత్రం ఒక్కసారిగా చూసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే వెంటనే ఆందోళనకు గురయ్యారు. వెంటనే కూడా పోలీసులు అధికారులకు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే ఎవరెవరైతే నిన్న ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఎంక్వైరీ చేశారు. అదనపు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఎస్పీ రవికుమారు అసలు డ్రోన్ ఏ సమయంలో వచ్చింది, ఎంత హైట్లో వచ్చింది, ఏ వైపు నుంచి వచ్చింది, ఆ కలరు డ్రోన్ కలర్ ఏ విధంగా ఉంది, మీరు ఏమైనా అబ్జర్వ్ చేయగలిగారా, తర్వాత ఎటుకుండా వెళ్ళింది అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే నిన్న ఫస్ట్ చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ అయితే సేకరించడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాల్లో డ్రోన్కి సంబంధించిన విజువల్స్ కనపడతాయేమో అని చెప్పి వాటిని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అదే విధంగా కూడా ఒక పార్టీకి సంబంధించి ప్రధాన పార్టీ కార్యాలయము జనసేన పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి ఏరియాలో డ్రోన్ ఎగరటం అనేది మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను ఒక్కడొకటి లింకప్ చేసుకున్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉన్నట్లుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఏదైతే అక్కడ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక నకిలీ ఎస్పీ అక్కడికి రావటం, వచ్చి పవన్ కళ్యాణ్ చుట్టుపక్కలే ఆయన తిరగటం, ఆ తర్వాత ఏదైతే ఇక్కడ జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి బుక్ ఫెస్టివల్ ఉందో ఆ బుక్ ఫెస్టివల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి షాప్లో కరెంటు షార్ట్ సర్క్యూట్తో కొంతసేపు అంతరాయం ఏర్పడటము, ఆ తర్వాత అంతకుముందు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో ఈ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఇంటి వద్ద రెక్కి నిర్వహించడం, వీటిని కూడా లింకప్ చేసి చూసుకున్నప్పుడు మాత్రం ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రాంతి అయితే, భయము ఒక పక్కన కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా ఆయన సెక్యూరిటీకి సంబంధించి డిప్యూటీ సీఎంకి ఇవ్వాల్సినంత సెక్యూరిటీ పోలీసులు కల్పిస్తున్నారా, అదేవిధంగా కూడా సెక్యూరిటీ ఇచ్చేటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా అనే దాని మీద సర్వత్రా అయితే చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి సెక్యూరిటీకి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొన్న ఏదైతే ఈ నకిలీ ఐపీఎస్ అధికారిని చూసినటువంటి సందర్భంలో గుర్తించి వెంటనే కూడా సెక్యూరిటీ పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ అయితే పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఆయన సెక్యూరిటీకి కొంత లోపం ఉన్నట్లుగా కనపడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా సెక్యూరిటీ ఇస్తుందా లేదా అన్న దాని మీద మాత్రం కొంత చర్చ అయితే నడుస్తున్నటువంటి క్రమం. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఏదైతే డ్రోను కేంద్ర పార్టీ కార్యాలయం మీద జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఎగినటువంటి సందర్భంలో మాత్రం అక్కడ
ఆ విధంగా కూడా ఏదైతే డ్రోన్ ఎగటాన్ని మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. కావాలని కొంతమంది టార్గెట్ చేశారేమో అన్నటువంటి ఆందోళన అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద ఈ రోజైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అదనపు ఎస్పీ అయినటువంటి రవికుమార్ ఆధ్వర్యంలో మాత్రం పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్లో విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విచారణకు సంబంధించిన అంశాలన్నిటి పట్ల పొందుపరిచి గుంటూరు జిల్లా ఎస్పీకి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.